బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో పేదలకు ఇళ్ల పథకంపై ప్రభుత్వం ముందడుగేస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం ప్లేస్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేలా చర్యలు తీసుకోబోతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజనను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. PMAY కింద తెలంగాణకు ఇల్లు కేటాయించాలని కోరారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. PMAY నిధులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకుంది ప్రభుత్వం. ప్రజాపాలనకు వస్తున్న దరఖాస్తుల్లో ఇళ్లకు సంబంధించినవే అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటి స్థలంతో పాటు ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా కార్యాచరణను సిద్ధం చేసుకుంటోంది తెలంగాణ కాంగ్రెస్ సర్కార్. నిజానికి ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మధు దగ్గరికి వెళ్ళి ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయనతో పాటు తెలంగాణకు సంబంధించిన కీలక నేతలు కూడా ఉన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించేలా చర్యలు తీసుకోబోతోంది తెలంగాణ సర్కార్. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజనను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని దీనికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని అక్కడ తెలియజేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ నిధులను కూడా సద్వినియోగం చేసుకోవాలని పథకాన్ని అమలు చేయాలని చెప్పి ఇన్ఫాక్ట్ తెలంగాణ సర్కార్ యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఎప్పటి నుంచి పథకం అమలయ్యే అవకాశం కనిపిస్తోంది? కేంద్ర నిధులను ఏ విధంగా ఉపయోగించుకోవాలని చెప్పి కాంగ్రెస్ సర్కార్ దీనికి సంబంధించి ప్లాన్స్ చేస్తుంది? నిజంగానే, ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వము 2023 వరకు మొన్నటి వరకు కూడా ఎలక్షన్ లో మునుగడ కూడా డబుల్ బెడ్రూమ్స్ చాలా మందికి అందుబాటులోకి తీసుకొచ్చింది. చాలా మంది కొద్ది మందికి ఇవ్వడం జరిగింది. కానీ ఆశావాహులు లబ్ధి స్కీమ్ కు అర్హులైనటువంటి వారు లక్షల్లో ఉన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించి చాలా నెమ్మదిగా గృహ నిర్మాణం జరిగింది. దానివల్ల డబుల్ బెడ్రూమ్ అందరికీ అందలేకపోయింది. అర్హులందరూ చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. రెంటింట్లో తీవ్ర ఆర్థికతలు చాలా దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో వారు జీవన ప్రమాణాలు కొనసాగుతున్నాయి అనేటువంటిది గతంలో నుంచి వస్తున్నటువంటి విమర్శలే ప్రతిపక్షాల నుంచి. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మేము అధికారంలోకి వస్తే 5 లక్షల రూపాయలను సొంత జాగా ఉంటే మీకే నిర్మించడానికి 5 లక్షల రూపాయలు ఇస్తాము ఇందిరమ్మ ఇళ్ల పేరిట అనేటువంటి కాంగ్రెస్ గతంలో హామీ ఇచ్చింది. దాంతో పాటు ఒకవేళ సొంత జాగా లేనటువంటి వారికి సొంత జాగా కూడా కల్పిస్తాము. సొంత జాగాతో పాటు అలాగే మళ్ళీ రూపాయలు నిర్మించుకోవడానికి కూడా 1 లక్షల రూపాయలు ఇస్తామనేటువంటిది కాంగ్రెస్ గతంలో చెప్పింది. ఆ హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పుడు మనం ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్తే ఆల్రెడీ మొదటి దఫాలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి దఫాలో సొంత జాగా ఉన్నటువంటి వారికి ఇల్లు నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వనుంది. సొంత జాగా లేనటువంటి వారికి సొంత జాగా ఇచ్చిన తర్వాత నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వనుంది. మనం చూసాం, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో చాలా బిజీ షెడ్యూల్ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి, రావాల్సిన అనుమతుల గురించి, పథకాల సహాయంగా నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆర్థిక ప్రయోజనాల గురించి ఢిల్లీలో పర్యటనలో ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా కేంద్ర మంత్రుల్ని అందరినీ కలుస్తా ఉన్నారు. అమిత్ షాను కలిశారు. ఆ తర్వాత గృహ నిర్మాణ శాఖ మంత్రిని కూడా కలిసి ఒకటే ఆయన చెప్పారు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా రాష్ట్రానికి జరిగేటువంటి లబ్ధి ఎంత మేర అవసరం ఉంటుంది, ఎంత మేర సహాయ సహకారాలు ఉంటాయి, వాటిని కూడా వినియోగించుకుంటూ ఆ నిధులని రాష్ట్ర నిధులని కలిపి రాష్ట్రంలో ఎవరైతే ఇల్లు లేని ఉంటారో ఆ ఇల్లు లేనటువంటి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో దాంట్లో భాగంగానే తీవ్రంగా కృషి చేస్తా ఉన్నారు. ఇప్పుడు వరుసగా కేంద్ర మంత్రులు కలుస్తా ఉన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఈ 6 గ్యారంటీల పథకంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఉంది కాబట్టి 100 రోజుల్లోనే ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసేలా, అంటే మొదటగా సొంత జాగా ఇంటి స్థలం ఎవరికైతే ఉంటుందో వారి ఊర్లలో కానీ పట్టణాలలో కానీ ఉంటే
ప్రభుత్వ డిజైన్ ప్రకారం ఆల్రెడీ గవర్నమెంట్ ఇప్పటికి 3 డిజైన్లు ఓకే చేసింది ఇళ్ల నిర్మాణానికి సంబంధించి. అంటే నిర్మాణానికి ఇంత ఖర్చు అవుతుంది అనేటువంటిది ఎస్టిమేషన్ ఆల్రెడీ గృహ నిర్మాణ శాఖ నిర్ణయం తీసుకుంది. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సో ఆయన కూడా అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా త్వరలోనే దీనికి సంబంధించి ఇళ్ల జాగాలకు సంబంధించినటువంటి విషయంపైన ఒక క్లారిటీ వచ్చిన తర్వాత సొంత జాగా ఉన్నటువంటి వారందరికీ నిధుల విడుదల కోసం ప్రయత్నం చేస్తారు. ఈ పథకానికి కూడా బడ్జెట్ తోటే సంబంధం ఉంది. బడ్జెట్ పెట్టిన తర్వాత బడ్జెట్ అలొకేషన్ లో గృహ నిర్మాణానికి ఎంతమంది అర్హులున్నారు, వారందరికీ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు విడుదల చేయడానికి అర్హులను గుర్తించిన తర్వాత ఆ ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్లాలనుకుంటుంది. దానితో పాటు PMAY అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, దాన్ని రాష్ట్రానికి సహాయ సహకారాలుగా ఉండేలా ప్రభుత్వం వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. గతంలో గత ప్రభుత్వము PMAYని ఉపయోగించుకోలేదు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉపయోగించుకోలేదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది. సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వ సహాయం తీసుకుంటూనే రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ముందుకు వెళ్తా ఉంది. రైట్. సో అంటే ఇప్పుడు ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలి, లేకపోతే ఎప్పటికల్లా అమలు చేయొచ్చు అనే ఆలోచన ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవాలి. ఇప్పటికే ప్రజాపాలనకు సంబంధించి ఒక విడత పూర్తయింది, మరో 4 నెలల తర్వాత మరో విడత ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ రెండోది కూడా పూర్తయిన తర్వాత ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఈ మధ్యలోపే దీన్ని ప్రారంభించే అవకాశం కనిపిస్తోందా? అంటే కాంగ్రెస్ మొదటి నుంచి ఒక మాట చెప్తా వస్తాం, అధికారంలోకి వచ్చినాక 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామనేటువంటిది. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు నెల రోజులు కంప్లీట్ అయింది. ఆల్రెడీ ఈ రోజు జనవరి 5వ తారీఖు, రేపు ఇంకొక 2 రోజులు అయితే నెల పూర్తవుతుంటే 30 డేస్ కంప్లీట్ అవుతుంది. వీళ్ళు 100 రోజులు కంప్లీట్ అన్నారు. ఆ రకంగా చూస్తే జనవరి ఎండ్, తర్వాత ఫిబ్రవరి ఎండ్ వరకు కూడా వీళ్ళు 3 నెలలు కంప్లీట్ అవుతుంది. అంటే నియర్లీ మార్చి ఫస్ట్ వీక్ లోపల వీళ్ళు 6 గ్యారెంటీల అమలు కోసం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా కనుక చూస్తే మరి అప్పటికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి చివరాఖరిలోనే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇస్తుంది అనేటువంటిది ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి, వార్తలు వెలువడతా ఉన్నాయి పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి. ఆ రకంగా ఉంటే అంతా వాయిదా పడేటువంటి అవకాశం. యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం అయితే ప్రభుత్వం చెప్తున్నటువంటి విధంగా 100 రోజులు అంటే ఫిబ్రవరి చివరాఖరులో ఈ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. 100 రోజుల లోపలే అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఫిబ్రవరి 7, 8 ఆ లోపలనే వీళ్ళు పూర్తి చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఒకవేళ అప్పట్లోకి వస్తే చేస్తారు, నోటిఫికేషన్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం చెప్పినటువంటి హామీ ప్రకారం చూస్తే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోపల ఈ పథకాన్ని కూడా అమలు చేయాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంటుంది. చెప్పిన 100 రోజులు అప్పటికి పూర్తాయి కాబట్టి ఖచ్చితంగా ఫిబ్రవరిలోనే దీనికి సంబంధించినటువంటి ప్రారంభం అవుతుంది. 5 లక్షల రూపాయల డిస్ట్రిబ్యూషన్ సొంత జాగా ఉన్న వాళ్ళకి అనేటువంటిది ప్రస్తుతానికైతే ఇస్తున్నటువంటి వార్త. చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో త్వరలో. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తం అయితే మాత్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆ నిధులను ఉపయోగించుకొని దీనికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పూర్తి చేయాలని చెప్పి కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇదే అంశానికి సంబంధించి అంటే PMAY నిధులని సద్వినియోగం చేసుకోవడంతో పాటు అలాగే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ సర్కార్ యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంది కాంగ్రెస్ సర్కార్. ప్రజాపాలనలో ఇన్ఫాక్ట్ చాలా పథకాలకు సంబంధించి ప్రజల నుంచి రెస్పాన్స్ వచ్చింది.